ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు. ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా అన్న. శోభిత దులిపిల గారు మీరు లైఫ్ లోకి వచ్చిర్రు. అన్నకు 300 కోట్ల సినిమా వచ్చేసింది. సినిమాకు 300 కోట్లు పక్క. నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు. మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. మామూలు తండేలు కాదు భయ్యా, ప్రతి ఒక్కరిని ఊపే తండేలు, ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేలు. సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొట్టుదని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్ భయ్యా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ భయ్యా మా సాయి పల్లవి గారు. నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలు యాక్టర్. మరో లేడీ పవర్ స్టార్ భయ్యా సాయి పల్లవి గారు. ఏడిపించేశారు. గుండె తరుక్కపోయింది, గుండె బరువెక్కిపోయింది సినిమా చూసిన తర్వాత. మరి సినిమాకి ప్లస్ పాయింట్ స్టోరీ భయ్యా. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తికి జరిగిన ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ ఈ సినిమా భయ్యా. ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే, ఇలాంటి సినిమాను కూడా మీరు అభిమానించకపోతే, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు మైండ్ సెట్. అంతా బాగుంది. ఆ సౌండ్, మ్యూజిక్, మరో తమ్మని కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం, చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తీయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో అన్నీ మొత్తం బాగున్నాయి. అంతా బాగా నచ్చింది సినిమా. అంత బాగుంది. అందరూ ఆదరిస్తారు, ఆశిస్తారు, సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ రేటింగ్ 5కి 4. బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యా, ప్యాట్రియాటికల్లీ ఉంది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా బాగుంది. ఇద్దరిది బాగానే ఉంది. లేదు, లాగ్ ఏం అనిపించలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. న్యాచురల్గానే ఉంది, డ్రామా లాగైతే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్, నాగ చైతన్యనే బాగుంది. స్లాంగ్ అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది, అటు సైడ్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడానికి కొంచెం ఫోకస్ చేయాలి. బాగుంది. తెలీదండి, ఇప్పటికైతే బాగుంది. యా, 4. చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. నార్మల్గా సాయి పల్లవి గారి డామినెన్స్ ఉంటుంది, ఆవిడ డామినేట్ చేస్తారు, ఆవిడ ఉంటుంది అనుకుంటాం. బట్ ఆవిడ 100% ఇస్తే చైతు గారి సినిమాలో 101% అనమాట. లవ్ స్టోరీ మొత్తం సాయి పల్లవి గారి క్రెడిట్లోకి వెళ్ళిన తండేల్ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లాగా నిలిచిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, శ్యామ్ దత్ గారికి సినిమాటోగ్రఫీ, చందు మొండేటి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాకి వర్కౌట్ అయింది. ఎవరు కూడా తక్కువ లేదు. కార్తీక్ తేడా గారు రాసుకున్న స్క్రిప్ట్కి చైతు గారిని తీసుకోవడం, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వడం నిజంగా మామూలుగా లేదు. మ్యూజిక్ అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయాయి. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండే చైతు అనమాట. తండేలుగా నిలబడిపోయారు ఆయన. ఇంకెక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఆయన ఫస్ట్ సినిమాతో. 2025కి ఫస్ట్ మూవీతో తండేల్తో చైతు గారు ప్రూవ్ చేశారు. ఇక్కడి నుంచి అక్కినేని సినిమాలు వరుస పెట్టి కూలీ కానీ, కుబేరా కానీ అండ్ అఖిల్ సినిమా కూడా రెడీ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి ఒకలా ఉండబోతుంది. అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి. 150 కోట్ల పైన కొడుతుంది భయ్యా. ఎందుకంటే ఫిబ్రవరికి ఏది కూడా అంత హెవీ లేదు. అన్సీజనల్లో రిలీజ్ అయిన ఫిబ్రవరిలో ఖచ్చితంగా నెంబర్ 1 సినిమాగా నిలబడిపోయే సినిమా తండేలు అయిపోతుంది. చైతు గారు కనబడిన ప్రతిసారి ఇంటర్వెల్ ప్లాట్ కానీ, ఆయన తండేలుగా ప్రకటించిన సీన్ కానీ, అండ్ చాలా మంది గుర్తుపెట్టుకోండి, చైతు గారు డ్యాన్స్ చేయరు, డ్యాన్స్ రాదు అనే వాళ్ళందరికీ నమో నమ శివాయ సాంగ్ చూడండి ఒకసారి. ఆయన డ్యాన్స్ ఏంటి, ఆయన ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా అక్కినేని లెక్కలన్నీ మారిపోయాయి, ఇంకా నుంచి మారిపోబోతున్నాయి. కౌంటింగ్లో కూడా, నెంబర్స్లో కూడా అక్కినేని ఈజ్ ఇన్ ద రేస్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి.
కొన్ని సీన్స్ మాత్రమే డౌన్ అంతగా లేదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది భయ్. నేను ఎవరి ఒపీనియన్ తప్పు పట్టాను, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. తండేల్ సినిమాతో అయితే నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను చైతు గారి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ స్లాంగ్తో సాయి పల్లవ్ గారు చైతు గారు ఇద్దరు మెప్పించి జనాలను అలా కూర్చోబెట్టారంటే మీకు బోర్ కొడితే జనాలు వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్లకుండా చివరిదాకా కూర్చున్నాడంటే వాడు ఖచ్చితంగా సినిమా నచ్చిందని ఒకటి గుర్తుపెట్టుకున్నాను. బిగ్గెస్ట్ సినిమా ఇది, సూపర్ హిట్ సినిమా. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ వస్తాయి సినిమాకు. ఎందుకంటే నా ఖర్చు తడిచిపోయింది భయ, ఏడిచిన నేను. ఎందుకంటే సెంటిమెంటల్ కూడా ఉంది సినిమా, లవ్ స్టోరీ సెంటిమెంటల్ ఉంది. సూపర్ సినిమా మాత్రం సూపర్. కెవి కేక దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమా 300 కోట్లు మాత్రం దాటేస్తుంది పక్క. 300 కోట్లు పక్క క్రాస్ అవుతుంది. మొన్న మామ వచ్చి నవ్వుపించిండు వెంకీ మామ, ఇవాళ అల్లుడు వచ్చి ఏడిపించిండు సెంటిమెంట్తో. సూపర్ భయ సినిమా. ఈ సంవత్సరం బాగా వాళ్ళకి కలిసి వస్తుంది అనుకో. నాగ చైతన్య గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా. ఇది రాసి పెట్టుకోండి భయ, నేను రాసిస్తా పక్కా. ఇది మాత్రం హైలైట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. సముద్రం ఫైట్స్ కూడా బాగున్నాయి. సముద్రంలో వేటకెళ్ళేది, ఆ గ్రూపులందరికీ తండేలయ్యేది, వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లేది, అందరికీ ధైర్యం చెప్పేది, ఆ హీరోయిన్కి కూడా ధైర్యం చెప్పేది. హీరోయిన్కి వచ్చి కలిసినప్పుడు సినిమా బాగుంటుంది. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏదో జస్ట్ స్లో అనిపిస్తే కానీ సెకండ్ హాఫ్ కిరాక్. ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంది భయ. సూపర్ సూపర్ సూపర్. తండేల్ నా అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటారు చూడు, ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడతాడు అన్న. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు లాగ్ ఉందని. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అయినా అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా మంచిది ఈసారి యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్గా అయితే సినిమా లాగ్ ఉందని అంటారు, ఎవరిని ఏం టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. ఏం చెప్పమంటావు అన్న, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. తండోపుగా జనాలు వస్తారనమాట, అందులో నో డౌట్. చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ అయితే ఎంత బాగుంటుందంటే, ఎంతమంది కనెక్ట్ అవుతారంటే చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. దేవిశ్రీ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మెయిన్ ఆ లైన్, చాలా స్టోరీ అయితే చాలా బాగుంది. చాలా చాలా అంటే ఇంకా చెప్పలే మాటల్లో. ఫ్యామిలీ ఆడియన్స్, లవర్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. ఆ డైరెక్షన్ అయితే చందు మొండేటి గారు చాలా బాగా తీశారు. ఒక రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని ఇంత బాగా కనెక్ట్ చేయడం అనేది చాలా బాగుందనమాట. ఒక్కొక్క సీన్లో అయితే ఎన్నిసార్లు జనాలు ఏడుస్తారని చెప్పలేము అనమాట, అంత బాగుందనమాట. సో అందరూ వచ్చి థియేటర్లో చూడండి. చాలా అంటే చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. నాగ చైతన్య గారు అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా బాగా చేశారు. అతను యాస కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమాని వచ్చిందనమాట తండేలు. సో చాలా బాగుందన్న.